మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో మహిళ మృతి చెందింది. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం పట్టణంలోని రెడగంపాల బస్తీకి చెందిన మంతిన భాగ్యలక్ష్మి వాంతులు విరోచనాలతో అనారోగ్యంతో ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నేను ఉదయం 11 గంటలకు ఐపీ పేషెంట్గా చేరగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స అందించారు. ఇక రాత్రి 9 గంటలకు నిలకడగా ఉన్న ఆరోగ్యం రాత్రి 9 తర్వాత డ్యూటీ నర్స్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేయగానే భాగ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెను అమర్చిన సైలెంట్ తీసివేసి కింద హుటాహుటిన ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేసి డ్యూటీ డాక్టర్కు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఆమె శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో వైద్యులు సిపిఆర్ చేసినా ఆక్సిజన్ అందించడం ప్రయత్నం చేసినా ఆమె ప్రాణాలు దక్కలేదు. ఇంజెక్షన్ వేసిన తర్వాతనే ఆమె ఆరోగ్యం విషయం చనిపోయిందని పక్కనున్న బెడ్ వారు వారి బంధువులు చెబుతున్నారు. రాత్రి డ్యూటీ డాక్టర్ సునీల్ వివరణ అడగ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని నర్సు చెప్పడంతో హుటాహుటిన ఆమెను శ్వాస అందించిన ప్రాణాలు దక్కలేదని చెప్పారు. ఇంజెక్షన్ వేయడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. 9:15 నాకు సిస్టర్ గారు కాల్ చేశారు. పైన ఏమే ఫిట్స్ లెక్క చేస్తుంది అని చెప్పారు. చెప్పకుండా నేను డాక్టర్ వచ్చాను. వచ్చేసరికి వాళ్ళు పేషెంట్ తీసుకొని కిందకు వచ్చేసారు. కిందకు వచ్చేస్తే ఆల్రెడీ కింద ఒకసారి సిపిఆర్ చేశారు. తర్వాత గాలి ఆడట్లేదని పైప్ వేశారు. పైప్ వేసేసి ఆక్సిజన్ అనేది పెట్టారు. పల్స్ అనేది చాలా ఫీల్గా ఉంది. ఇప్పటిదాకా ఇంజక్షన్ నర్సు వచ్చి ఇంజక్షన్ పట్టుకొని వచ్చేంత వరకు కూడా ఆ క్షణం వరకు కూడా ఆమె నవ్వుకుంటూ తిరుగుకుంటూ మంచిగా మాట్లాడింది. అది పక్క ఇద్దరు ఆడవాళ్ళు పక్క బెడ్ వాళ్ళు ఒక పక్కన 3 బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఆమెది 37, పక్క బెడ్ ఆమె 38వ బెడ్, ఇది పక్కన 39వ బెడ్. ఈమె చనిపోయిన ఆమె 37 బెడ్లో ఉన్నది. ఆ పక్కన ఉన్న ఇద్దరు కూడా ప్రత్యక్ష సాక్షులు. అప్పటిదాకా మాతో నవ్వుకుంటుందయ్యా మేము పక్కన ఉన్నాం కదా, ఇంజక్షన్ వేసిన వెంటనే పేయంతా మండుతాందన్నది వాంతుకు లక్ష్మణ్ కడగంబాల బస్ బెల్లంపల్లి